హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను బ్లాగ్ టైప్లో మా ఇంటి ఎదురుగా పొలం ఉంది కదా, ఆ పొలంపై వీడియో చేశా. ఈ వీడియో అయితే 1 మంత్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. పొలం దున్ని సీడ్స్ వేశారు కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేశా. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను పొలం దగ్గరికి వెళ్ళాలనుకున్నా, కానీ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేలోపే అతను దున్నేసి వెళ్ళిపోయారు. నేను పొలం దగ్గరికి వచ్చేసాను. అతనైతే డాడీ అవుతారు. సడన్గా ట్రాక్టర్ మీద 2 బ్యాగ్స్ వేసుకొని వచ్చేసారు. నేను వెంటనే వచ్చేసాను. డాడీ సీడ్స్ వేస్తున్నారు కదా, ఆ సీడ్స్ పేరు మంగళ సీడ్స్. 2 బ్యాగ్స్ తెచ్చారు. ఈచ్ బ్యాగ్ 30 kgs. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ ప్యాడీ సీడ్స్ అయితే 70 daysకే పంట వస్తుందంట. ఇంకా అందులో ఏదో వైట్ కలర్ పౌడర్ లాగా కలిసి ఉంది ఆ సీడ్స్లో. నేను అడిగితే మెడిసిన్ ఏదో కలుస్తుందంట. సీడ్స్ అయితే వేసారు అని పైనుంచి కప్పేస్తుండ్రు. ఎందుకంటే బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ ఆ ప్యాడీ సీడ్స్ని వేరుకొని తినేస్తాయి కదా, అందుకే. విత్తనాలు అయితే ఫాస్ట్గానే మొలకెత్తేసాయి. 7 daysకే మొలకలు వచ్చాయి. 2 times రెయిన్ వచ్చింది. ఈరోజు అయితే వరలక్ష్మి రథం రోజు పొలం దున్నారు. నీరైతే 2 days బ్యాక్ కట్టేశారు. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఆ పొలం గొట్టు నిండా ఎర్ర చేమలు ఉన్నాయి. వాటర్ కట్టారు కదా, చేమలన్నీ గొట్టెక్కిపోయేవి. చాలా కరిస్తాయి కూడా. వాళ్ళైతే చిన్న చిన్న కట్టలు కడుతున్నారు. నేను మరి పొలంలోకి వెళ్ళలేదు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి ఎదురుగా అయితే ఉడుపులు అవుతున్నాయి. నేనైతే చాలా డేస్ బ్యాక్ నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పటికి ఉడుపులు అవుతాయా అనుకుని. ఫైనల్లీ ఈ రోజుకి అవుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడైతే గౌరీదేవికి పూజ చేశారు. నేను తెగొచ్చా? ఇల్లు ఎక్కడే కదా, ఇల్లు ఎక్కడే. ప్యాడీ ప్లాంట్స్ కట్టలు ట్రాక్టర్ బ్యాక్ సైడ్ పెట్టుకొని పొలమల్లా జల్లుతున్నారు ట్రాక్టర్తో. పొలం పని చేయడం అంటే చాలా కష్టం. అదైనా మన సొంత పొలం అయితే ఎంతో కొంత లాభం ఉంటుంది. అదైనా క్లైమేట్
మనకి అనుకూలంగా ఉంటే, తుఫాన్లు గట్ట లేకపోతే ఎంతో కొంత లాభం వస్తుంది. అదే అప్పులు చేసుకొని మనం పండిస్తామంటే ఏమి కూడా మనకి మిగలదు. వచ్చిందంతా ఆ అప్పులు తీర్చుకోవడానికే సరిపోద్ది. అంతేనే పొలం పని అంటే కష్టమే. యూట్యూబ్లో పెడతాను. అమ్మ వాళ్ళు అయితే నన్ను అడుగుతున్నారు, వీడియో ఏం చేస్తావు, అంత పరిచయం మీద తీస్తాను అని. నేనైతే యూట్యూబ్లో పెడతా అనుకుని చెప్తున్నా. అతనైతే డిఏపి వేస్తున్నారు. అది చాలా వెయిట్గా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. డిఏపి వేస్తే అంట ప్యాడీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్యాడీ ప్లాంట్స్ రూట్స్ అంట సాయిల్లో మంచిగా సర్దుకుంటాయంట, బలంని అందిస్తుందంట డిఏపి. క్లైమేట్ కూడా చాలా బాగుంది, క్లౌడీగా. నాకు స్టార్టింగ్ అయితే ఏం హెల్ప్ చేయాలో తెలీదు, అలాగా వీడియో తీసుకొని ఉండిపోయాను. తర్వాత నేను చేస్తాను అనుకొని ఆ కట్లు ఉన్నాయి కదా, ఆ కట్లు పొలమల్లా విసిరాను. మనకైతే మన ఇంటి నుంచి వాటర్ తెమ్మన్నారు, తేడానికి వెళ్తున్నా. నాకైతే పొలం అంటే చాలా ఇష్టం, అందుకే ఉండలేక పైనుండి చూసి అలాగొచ్చేసాను. వీడియోని ఎంజాయ్ చేయండి. నాకైతే ఒక ప్యాప్ దొరికింది, చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ప్యాప్ పట్టడం వచ్చు. నేనైతే ప్యాప్ని ఏమి చేయను, విడిచిపెట్టేస్తా. కానీ ఏదో వీడియో కోసం పట్టుకున్నా, విడిచిపెట్టేస్తాను. వస్తుందమ్మా పాపం.
నాకైతే టాటా గ్లూకోజ్ ఇచ్చారు తాగమని. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను, అలసిపోయా. బట్టలు అయితే బురదగా అవుతుంది, మమ్మీ అయితే అంత తెలీదు. ఇంకో ఇటు పక్కన అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే. The next day.